ఇక్కడ చూస్తున్నాం ఈ టైటిల్ చూసినట్లయితే ప్రకాశం దద్దరిల్లింది అనే టైటిల్ పెడతాం జరిగింది. ప్రత్యేకించి ఈ రోజున ప్రకాశం జిల్లాకు ఒక మంచి చరిత్రే ఉంది, అటు పొలిటికల్గా కానీ అదేవిధంగా అన్ని రకాలుగా కానీ. వెనుకబడిన కొన్ని ప్రాంతాల్లో వెనుకబడిన జిల్లాగా పేరున్నప్పటికీ కూడా బట్ రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాగా కూడా ప్రకాశం జిల్లాకు పేరుంది. అయితే టీడీపీ ఓటమి తర్వాత ప్రకాశం జిల్లా అత్యంత కీలకంగా పార్టీ ప్రతి అడుగులో మారిందనే చెప్పుకోవాలి. 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అంటే టీడీపీ గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిందని అనుకోవాలి. అలాంటి క్రూషియల్ సిచ్యువేషన్లో కూడా ఆ జిల్లా నుంచి ప్రత్యేకించి ప్రకాశం జిల్లా నుంచి టీడీపీ 4 స్థానాలను కైవసం చేసుకుంది. అట్లాంటి ఒక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ గాలి వీచిన ఆ సమయంలో ప్రకాశం జిల్లా 4 స్థానాలని టీడీపీ ఖాతాలో వేయడం జరిగింది. ఒకటి అద్దంకి నుంచి గొట్టిపాటి రవి గెలుచున్నారు, అదేవిధంగా ఏలూరు సాంబశివరావు కూడా గెలుచున్నారు పర్చూరు నుంచి. ఇక చీరాల నుంచి కర్ణం బలరాం లాస్ట్ మినిట్లో వెళ్ళినప్పటికీ కూడా ఆ మంచి మీద ఆయన కూడా గెలవడం జరిగింది. కొండేపు నుంచి స్వామి బాలవీరాంజనేయ స్వామి గెలవడం జరిగింది. అంటే అప్పటి నుంచి కూడా ఆ హోల్డ్ అయితే ప్రకాశం జిల్లా కోల్పోలేదు. టీడీపీకి ఉన్న గ్రిప్ అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. యాక్చువల్గా మనం చూసినట్లయితే నెల్లూరు జిల్లా ఎలాగైతే పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ కంచుకోటుగా ఉంటుందో మేజర్ ప్రకాశం జిల్లా కూడా అలాంటి లీడర్స్ని జగన్ ఎక్స్పోజ్ చేయగలిగారు. ఎందుకంటే గతంలో చూస్తే ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఒక వైవి సుబ్బారెడ్డి ఆయన సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అలాంటి లీడర్ని అందరినీ కూడా ఒక ఆమంచిని తన పార్టీ వైపు తీసుకోవడం కావచ్చు, ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్యారలల్గా లీడర్ని ఎక్స్పోజ్ చేయడంలో ఒక ఆదిమూలం సురేష్ లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కొంతమేరకు సక్సెస్ అయ్యారు. ఆ ఇంపాక్ట్ కూడా 2019 ఎన్నికల్లో మనకు కనిపించింది. ఎందుకంటే సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు పోటీ చేయకపోయినా టీడీపీ నుంచి మాగుంట లాంటి వాళ్ళని తీసుకొని ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. బాలినేని ఎలాగూ ఎప్పటి నుంచో ఆయనకి జిల్లా మీద కాన్స్టిట్యున్సీస్ మీద హోల్డ్ అయితే అలాగే ఉంది. ఆదిమూలం సురేష్ లాంటి వాళ్ళకి కూడా బాలినేనితో పాటు మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. బాలినేని పక్కన పెట్టినా సురేష్ని అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రకాశం జిల్లా టీడీపీ గెలుపులో ఈరోజు సీరియస్గా భాగస్వామ్యం అయింది. టీడీపీ గెలుపులో మేజర్ షేర్ ఈరోజు ప్రకాశం జిల్లాదని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే టీడీపీ 23 స్థానాలకు పరిమితం అయిన తర్వాత పార్టీ అధినేత లోకేష్ ఓటమి తర్వాత పార్టీ అధినేతతో సహా అందరూ కూడా డిఫెన్స్లో పడిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కరోనా అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కరోనా పాండమిక్ ఈ రెండు సిచ్యువేషన్స్ తర్వాత టీడీపీ పూర్తి స్థాయిలో రీవ్యాంప్ అవుదామనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అదే స్థాయిలో పార్టీ నేతల మీద దాడులు కానీ పార్టీ క్యాడర్ని బయటికి రానివ్వని పరిస్థితి కానీ సీనియర్లే లోపల కూర్చుని ఉంటే క్యాడర్ రోడ్డెక్కే సిచ్యువేషన్ కానీ ఆ రోజు లేదనుకోవాలి. అసలు అంతటి ఘన చరిత్ర ఉన్న టీడీపీకి ఏమైంది అని కూడా ప్రతి కార్యకర్త మదన పడుతున్న పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ నుంచి టీడీపీ 2023లో మహానాడు 2022లో ఒంగోలు వేదికగా మహానాడు నిర్వహించింది. చాలా గ్రాండ్గా ఆ మహానాడుని ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఆఖరి నిమిషం వరకు ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసినా ప్రకాశం జిల్లా మండువారిపాలెం వేదికగా దాన్ని నిలబెడతాం జరిగింది ఆ మహానాడును. సో ఆ మహానాడుని ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద తిరగబడి మరీ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక పార్టీ లీడర్స్ అండ్ క్యాడర్ కానీ పార్టీ నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ మహానాడే టీడీపీకి ఒక బూస్ట్ ఇచ్చింది. ఆ మహానాడే టీడీపీకి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఆ మహానాడే టీడీపీ లీడర్లను తలెత్తుకునేలా చేసింది. పార్టీకి ఒక స్థిరమైన నాయకత్వం ఉంది, ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది అనేది నిజం చేసింది ఆ మహానాడు. ఆ మహానాడు తర్వాతే నిజంగానే టీడీపీ ఆ స్థాయిలో ప్రకాశం జిల్లాలో రీవ్యాంప్ అవుతూ వచ్చింది. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే లోకేష్ పాదయాత్ర చూసుకున్నట్లయితే ఆయన కుప్పం నుంచి పాదయాత్రను స్టార్ట్ చేసి రాయలసీమ జిల్లాలన్నీ కవర్ చేసుకుని నెల్లూరు దాకా వచ్చేటప్పటికి పాదయాత్ర హ్యూజ్ సక్సెస్ అవుతూ వచ్చింది. వన్స్ ప్రకాశం జిల్లాలోకి లోకేష్ పాదయాత్ర ఎంటర్ అయిన తర్వాత అది ఒక ప్రపంచనాన్ని అయితే సృష్టించింది అనుకోవాలి. ప్రకాశం జిల్లాలో లోకేష్ పాదయాత్రకు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాతే టీడీపీ అధినాయకత్వంలో కావచ్చు, పార్టీ క్యాడర్లో కావచ్చు, లోకేష్ భవిష్యత్తుకు సంబంధించి లోకేష్ భవిష్యత్ లీడర్గా ఎక్స్పోజ్ కావడానికి సంబంధించి ఒక ధీమా అయితే ఏర్పడిందని అనుకోవాలి. ఆ స్థాయిలో లోకేష్ పాదయాత్రను అక్కడ సక్సెస్ చేసుకోగలుగున్నారు. లీడర్స్ కూడా ఆ స్థాయిలో అందరూ మూకుమ్మడిగా ఒకే వేదిక మీదకి వచ్చి సక్సెస్ చేయడం జరిగింది. అలా లోకేష్ పాదయాత్ర టీడీపీకి ప్రకాశం జిల్లాలో ఒక ఎసెట్ అయిందని అనుకోవాలి. ఆ స్థాయిలో ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేశారు. వేరేజ్ అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో లోకేష్తో సహా పార్టీ కూడా డిమోరలైజ్ అయిన పరిస్థితుల్లో ఆ రోజు ప్రకాశం జిల్లా లీడర్లందరూ కూడా ఎన్నో కేసులను తట్టుకొని రోడ్డు మీదకి రావడం జరిగింది. ఆ స్థాయిలో ఏదైతే ఆ ప్రొటెస్ట్ ఏదైతే తెలుపుతూ వచ్చారో ఆ ప్రొటెస్ట్ని కూడా వాళ్ళు సక్సెస్ చేయడం జరిగింది. సో అలా ప్రకాశం జిల్లా మొత్తం కూడా టీడీపీ నీట్గా పూర్తి స్థాయిలో వన్ బై వన్ ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకుంటూ లీడర్లు అందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చారు. అక్కడ చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి డామినేషన్ ఎక్కువగా ఉంటూ వచ్చింది. ఈవెన్ ఆయనకి మంత్రి పదవి ఉంది. ఈవెన్ ఆదిమూలపు సురేష్ డామినేషన్ ఎక్కువ ఉంది, ఆయనకి మంత్రి పదవి ఉంది. ఈవెన్ మనం చూసినట్లయితే సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా ఆయన పూర్తి స్థాయిలో జిల్లా మీద గ్రిప్ పెడుతూనే ఫోకస్ పెడుతూనే వచ్చారు. ఆమంచి కృష్ణమోహన్ ఆయన ఎన్నికలకు ముందే టీడీపీ నుంచి వెళ్ళున్నారు. ఓడిపోయినప్పటికీ కూడా చీరాల మొత్తాన్ని తన హోల్డ్లోకి తీసుకున్నారు. ఇక మనం చూసినట్లయితే కర్ణం బలరాం లాంటి వాళ్ళని కూడా ప్రలోభ పెట్టి మరీ పార్టీలోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి పేరుతోనే. బట్ మంత్రి పదవి ఇవ్వలేదు, అది వేరే విషయం.
ఇక ఇటు చూసినట్లయితే అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవి 3 టైమ్స్ ఆయన గెలవడం జరిగింది కాంగ్రెస్ నుంచి, వైసీపీ నుంచి అండ్ టీడీపీ నుంచి. అంతటి సీనియర్ లీడర్ మీదే అదే స్థాయిలో కేసులు పెడతాం కానీ ఆయన బిజినెస్ల మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది వైసీపీ. ఆయన పార్టీలోకి రప్పించుకునేందుకు ఆయన్ని దిగ్బంధం చేసే ప్రయత్నం చేసినా బట్ గొట్టిపాటి రవి అక్కడ పూర్తి స్థాయిలో నిలబడ్డారైనా వైసీపీ వైపు వెళ్లకుండా. ఈవెన్ పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సాంబశివరావు పరిస్థితి కూడా అదే. అంత ఫోకస్ కానీ అంత ప్రెషర్ కానీ వీళ్ళందరికీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ వాళ్ళు డీవేట్ అయ్యే ప్రయత్నం చేయలేదు, టీడీపీ నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాంటి ప్రకాశం జిల్లాలో ఈరోజు మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో టీడీపీ లీడింగ్లో కనిపిస్తూ వస్తుంది. ఎస్పెషల్లీ ఇక్కడ చూసుకుంటే సంతనూతులపాడు గత 3 సార్లుగా అది అంతకుముందు కాంగ్రెస్, తర్వాత 2 సార్లు వైసీపీ ఖాతాలోనే ఉంటూ వచ్చింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు కేవలం విజయ్ కుమార్ మాత్రమే కాంగ్రెస్ నుంచి గెలుచున్నారు. ఆ తర్వాత 2 సార్లు ఆదిమూలం సురేష్ లాంటి వాళ్ళు ఒకసారి గెలవడం జరిగింది. అట్లా ప్రతిసారి కూడా లీడింగ్లో ఉంటూ వచ్చింది అనుకోవాలి సంతనూతులపాడు. గత ఎన్నికల్లో చూస్తే సుధాకర్ బాబు గెలిచారు వైసీపీ నుంచి. నేత ఎవరైనా సరే ఇక్కడ ఆ స్థాయిలో వైసీపీకి హోల్డ్ ఉంది, ఈవెన్ ఎర్రగొండపాలెం. అలాంటి సీట్లో ఈరోజు వైసీపీ పక్కన పెట్టి టీడీపీ వైపు జనాలు మొగ్గు చూపారంటేనే మిగతా జిల్లాలో లైక్ అద్దెకి కావచ్చు, ఏలూరు కావచ్చు, ఏలూరు సాంబశివరావు రిప్రజెంట్ చేసిన పర్చూరు కావచ్చు, ఈవెన్ చీరాలు కావచ్చు, ఇలాంటి సీట్లో టీడీపీ ఈజీగా గెలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఒక దర్శి కావచ్చు, అదేవిధంగా మార్కాపురం అండ్ దెన్ కనిగిరి, ఈ సీట్లన్నీ కందుకూరు, ఈ సీట్లన్నీ కూడా టీడీపీకి మంచి హోల్డ్ ఉన్న సీట్స్ అని అనుకోవాలి. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్లో కూడా మెజారిటీ సీట్లు ప్రకాశం జిల్లాలో టీడీపీ కైవసం కాబోతున్నాయని అంచనాలు వచ్చాయి. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఒక సీనియర్ మంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఒంగోలు నుంచి టీడీపీ నుంచి అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ ఉన్నారు. ఆయన చాలా జూనియర్ కూడా బాలినేనితో పోలిస్తే. అలాంటి దామచర్ల జనార్దన్ కూడా ఈరోజు ఒంగోలు నుంచి లీడింగ్లో ఉన్నారంటేనే టీడీపీ అధికారంలోకి రాబోతుంది. టీడీపీ గెలుపు సుస్పష్టం అనేది మనం అంచనా వేస్తున్నాం. ఇక కొండేపి లాంటి చోట నుంచి మంత్రి పోటీ చేశారు ఆదిమూలం సురేష్, ఆయన కాన్స్టిట్యున్సీ నుంచి పక్కకి తీసుకెళ్లారు. సంతనూతులపాడు నుంచి మేరుగు నాగార్జున తీసుకొచ్చి ఎక్కడి నుంచి ఆయన ప్లాన్ చేశారు. బట్ ఈ సీట్లన్నీ కూడా ఈరోజు ప్రకాశం జిల్లాలో కకావికలం అయిపోతున్న పరిస్థితి వైఎస్ఆర్సీపీ. సో ఆ స్థాయిలో నెల్లూరు తర్వాత తనకు ఆ స్థాయిలో అండగా నిలబడ్డ ప్రకాశం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపు లేదని అనుకోవాలి. సో ఎలా అయితే ఒక మహానాడుతో, ఎలాగైతే ఒక లోకేష్ పాదయాత్రను సక్సెస్ చేసి, ఎలాగైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ప్రొసెస్ చేసి, ప్రతి అడుగులో పార్టీ అధినేత వేస్తున్న ప్రతి అడుగులో కూడా ప్రకాశం జిల్లా నేతలు ఎలాగైతే ఎమ్మెల్యేలు నిలబడ్డారో ఈరోజు ప్రకాశం జిల్లా టీడీపీ గెలుపులో మేజర్ షేర్ ఉంటుందని కూడా మనం చెప్పుకోవాలి. పార్టీ 23 సీట్లకు పరిమితమైన సమయంలో కూడా 4 స్థానాలు నా జిల్లా ఇచ్చింది. సో అదే స్థాయిలో ఈరోజు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ హార్డ్ కోర్ సీట్స్లో కూడా. సో అందుకని ఇక్కడ మనం ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రకాశం దద్దరిల్లింది అనే టైటిల్ చేయడం జరిగింది, ఆ టైటిల్ పెట్టడం జరిగింది. సో ఈ టైటిల్కి జస్టిఫికేషన్ వస్తుందని అనుకోవాలి, ఆల్రెడీ వచ్చిందని కూడా అనుకోవాలి అంచనాలను బట్టి, ట్రెండ్స్ని బట్టి.